తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం పథకం మహిళలకు సౌకర్యంగా మారితే తమకు శాపంగా మారిందని అంటున్నారు వికలాంగులు. ఉచిత బస్సు ప్రయాణం తమ ఉనికికే ప్రమాదంగా మారిందని వినూత్న నిరసన చేపట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు చీర కట్టుకొని బస్సులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. వికలాంగులకు కేటాయించిన సీట్లలో పూర్తి స్థాయిలో మహిళలే కూర్చుంటున్నారని, దీంతో తాము ఎక్కడ కూర్చొని ప్రయాణం చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ బస్సులో తమకు కేటాయించిన సీట్లు తమ ప్రయాణానికి వీలుగా ఉండే విధంగా చూడాలని చెప్పడం కోసమే ఇలా చీరకట్టుతో బస్సులో ప్రయాణించినట్లు వారు స్పష్టం చేశారు. కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం చెలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవటం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రికి ఉన్నారు. కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకొని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో 2 అదనపు సీట్లు